హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కేజీసీ కిచెన్. టుడే రెసిపీ చిట్టి పునుగులు. దీనికోసం మనము ఇడ్లీ రవ్వ మిగిలిపోతుంది కదండి, దాంట్లో నేను 1 కప్పు మైదా వేసుకున్నాను. ఇడ్లీ రవ్వ మనము ఒక రోజంతా నైట్ బయట పెట్టేస్తే మనం ఇందులో పెరుగు వేసుకోవాల్సిన అవసరం లేదు అంటే 1 కప్పు మైదాకి 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే నేను 1/2 టేబుల్ స్పూన్ సోడా వేసుకుంటున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. తర్వాత సాల్ట్ మాత్రం కొంచెమే వేసుకుంటున్నానండి, ఎందుకంటే మనం ఇడ్లీ పిండి రుబ్బుకున్నప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకుంటాం కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. తర్వాత నేను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దండి, ఎందుకంటే మన ఇడ్లీ రవ్వ ఈ మైదా పిండి మనం చూసుకోవాలి, క్వాంటిటీ చూసుకొని తర్వాత కొంచెం మైదా ఏమైనా యాడ్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. పిండి ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం మనం ఇలా ముద్ద తీసి ఇలా కొంచెం కిందకి వేసేటప్పుడు కొంచెం జారేటట్టు ఉంటే పిండి సరిపోతుంది. ఎంతసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఇది ఇలా నానిన తర్వాత మనం మంచిగా ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకొని మనం ఫ్రై చేసేసుకోవడమే. ఇలా నానిన తర్వాత ఇలా ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇంకా మీరు పిల్లలకి పెట్టే వాళ్ళైతే పచ్చిమిర్చి వేయకండి, ఎందుకంటే నేను పిల్లలకి పెడతాను అనేసి పచ్చిమిర్చి వేయలేదు. ఎవరైనా పెద్దవాళ్ళు తింటే దాంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగ మనము పిండిని కొంచెం కొంచెం ముద్దలుగా తీసుకొని వేసేసుకోవాలి. రౌండ్గానే వస్తాయండి, మనం కొంచెం ఎట్లా వేసినా కూడా. లేదు మీకు రౌండ్గా రావట్లేదు అంటే కొంచెం మనం వాటర్లో అద్దుకొని మనం పిండి తీసుకొని వేసుకుంటే మన పునుగులు అనేటివి రౌండ్గా వస్తాయి అన్నమాట. ఇలా చిన్న చిన్నగా వేసేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కూడా ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది చట్నీ లేకుండా కూడా తినేయచ్చండి. మీకు చట్నీ కావాలి అంటే దీని కాంబినేషన్ టమాటా చట్నీ అయితే సూపర్ ఉంటుంది, అది కూడా చేసుకొని ఇలా కాంబినేషన్ అయినా తినండి. నేనైతే చట్నీ ఏం చేయలేదు, ఇలా నార్మల్గా పునుగులు డైరెక్ట్ తింటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే మనం నార్మల్గా డైరెక్ట్ ఇచ్చేసినా తింటారు కదా, అందుకని నేను అంత చట్నీ ఏం ప్రిఫర్ చేయలేదు. ఇది మంచిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు తీసేయాలండి, అంతే. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా సింపుల్ కూడా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. చాలా లోపల పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుందండి. చూడండి ఇంత మంచిగా బాగా కుక్ అయిందనమాట. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎవరైనా కొత్త వారు చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.